రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తుందని మండల విద్యాశాఖ అధికారి ఎస్ సుబ్బారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా 100% ఉత్తీర్ణత శాతం లక్ష్యంగా మన ప్రభుత్వం వారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది రూపొందించి విద్యార్థులకి ప్రతిరోజు ఉదయం స్టడీ అవర్స్ అనగా ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్లో యొక్క లక్ష్యము ప్రతి విద్యార్థి కూడా మంచి మార్కులతోటి 100% ఉత్తీర్ణత సాధించాలి అనేటువంటి లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క స్కీమును పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకి స్టిప్ టెస్ట్ లాగా సాయంత్రము ఎగ్జామ్ నిర్వహించి అదే రోజు ఆ యొక్క పరీక్షలను మూల్యాంకనం చేసి ఆ యొక్క ఫలితాలను మరుసటి రోజు విద్యార్థులకు తెలియజేసి దానిలో టాప్ 5 ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తెలియచేసి వాళ్ళందరినీ ఎంతో ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఈ యొక్క స్టడీ అవర్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము 100% అందరూ కూడా పాస్ కావాలన్నటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇది అన్ని పాఠశాలల్లో కూడా, మా తర్లుపాడు మండలంలోని అన్ని పాఠశాలల్లో కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో ప్రాథమిక స్థాయిలో కూడా గ్యారెంటెడ్ FLN అనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ను ఏర్పాటు చేసి దానిలో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి 3 గంటల 30 నిమిషముల వరకు ఈ యొక్క యాక్షన్ ప్లాన్లో ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ, దీనిలో 3 కేటగిరీలుగా విభజించి స్ట్రీము, మౌంటైన్, స్కై అనగా టాప్ మోస్ట్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళని స్కై అంటారు. ఆ విధంగా పిల్లలను కేటగిరీలుగా విభజించి వారందరికీ కూడా టీచర్లు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ ప్రాథమిక స్థాయిలో కూడా మంచి ఫలితాలు రావడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ యొక్క లక్ష్యంతో